రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ల అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తు ఫామ్లను అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. అవసరమైన దరఖాస్తు ఫామ్లను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. రైతు భరోసా పెన్షన్లపై అపోహలు వద్దన్నారు. కొత్తగా లబ్ధి పొందాలనుకునే వారే దరఖాస్తు చేసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ప్రజాపాలన దరఖాస్తు ఫాముల అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తు ఫామ్లను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైన దరఖాస్తు ఫామ్లను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. రైతు భరోసా పెన్షన్లపై అపోహలు వద్దన్నారు. కొత్తగా లబ్ధి పొందాలనుకునే వారే దరఖాస్తు చేసుకోవాలని సీఎం స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ శివప్రసాద్ గారు, చెప్పండి, అసలు దరఖాస్తు ఫాములు అమ్మడంలో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. మరి దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ప్రధానంగా చాలా చోట్ల అంటే దాదాపు ఒక 200 సెంటర్స్లో దాదాపు ఈ ప్రజాపాలన దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో ఈ దరఖాస్తులు అందుబాటులో ఉండని పరిస్థితి, అంటే అక్కడ దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఫామ్స్ తక్కువగా ఉండడం వల్ల చాలామంది వాటిని బయటకు వెళ్ళి వాటిని జిరాక్స్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా ప్రయత్నం చేసే సమయంలో అక్కడ ఉన్నటువంటి జిరాక్స్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము ఒరిజినల్ దరఖాస్తు మీకు ఇస్తాం, 100 రూపాయలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి 100 రూపాయలు తీసుకుని ఈ దరఖాస్తుని వాళ్ళకి అమ్మేస్తున్నారు. ఒకవేళ అది కూడా పూర్తయిన తర్వాత ఒకవేళ ఆ ఫామ్స్ కూడా ఒకవేళ వాళ్ళ దగ్గర అయిపోతే అప్పుడు ఈ దరఖాస్తు ఫామ్ ఏదైతే ఉందో దాన్ని జిరాక్స్ చేసి ఆ జిరాక్స్ చేసినటువంటి ఫామ్ వాళ్ళకి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి అందజేస్తున్నారు. తీరా వీళ్ళు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత జిరాక్స్ ఫామ్ మేము స్వీకరించాం, ఒరిజినల్ ఫామ్ కావాలి మాకు, మీ దరఖాస్తు మేము స్వీకరించట్లేదు అని చెప్పి వాళ్ళు తిప్పి పంపించేస్తున్నారు. అంతేకాకుండా ఈవెన్ దరఖాస్తు ఫామ్ జిరాక్స్ చేసి ఇవ్వడానికి కూడా 50 రూపాయల నుంచి 70 రూపాయలు తీసుకున్నటువంటి సందర్భాలు కూడా కొన్ని చోట్ల కనిపించినాయి. అందువల్ల ఈ అంశము ప్రముఖంగా ప్రస్తావన రావడంతో మీడియా దీని మీద ప్రధానంగా ఫోకస్ చేయడంతో ముఖ్యమంత్రి దీని మీద రియాక్ట్ అయ్యి ఎవరైనా సరే దరఖాస్తు ఫారాలని అమ్మినట్టు కనుక ఎక్కడ నాకు సమాచారం వస్తే మేము ఖచ్చితంగా దాని మీద కఠిన చర్యలు తీసుకుంటాం, శిక్షిస్తాం తగిన విధంగా అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. అంటే దీంట్లో ఈ పథకాల అమలుకు సంబంధించి ప్రజలకు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో అనేక రకాలైనటువంటి అవకతవకలన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే సిస్టమేటిక్గా ముందు నుంచి దీని ఒక ప్లాన్డ్గా అంతా చేసుకుని ఉంటే ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఈవెన్ ఈ ఫామ్స్ యొక్క ఫిలప్ చేయడానికి కూడా చాలామంది నిరక్షరాస్యులు, చదువుకొని వాళ్ళు, రాయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఫామ్ ఫిలప్ చేయడానికి కూడా 100 రూపాయలు డబ్బులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా చాలా సెంటర్లో మనకు కనిపిస్తూ ఉంది. అయితే దీనికి పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక ప్రకటన చేశారు. అదేంటంటే ఎక్కడికక్కడ వాలంటీర్స్ని ఏర్పాటు చేస్తాము, వాళ్ళు ఫిల్ చేస్తారు ఇవన్నీ అని చెప్పి ఆవిడ ప్రకటన చేశారు. అది ఎంతవరకు ఇవాళ అది అమలవుతుంది అనేది ఇంకా తెలియదు దానికి సంబంధించి. వాళ్ళు ఏదేమైనా సరే దీన్ని అడ్డం పెట్టుకుని, ఈ ప్రజాపాలన అనే దాన్ని అడ్డం పెట్టుకుని చాలామంది దీన్ని క్యాష్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అనేక మంది దళారులు ఈ మధ్యలో చొరబడుతున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి వాళ్ళందరినీ కూడా చాలా కఠినంగా శిక్షిస్తామని చెప్పి ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన పోలీస్ అధికారులు కానీ మిగిలిన యంత్రాంగాన్ని కానీ చీఫ్ సెక్రటరీని కూడా ఆదేశించినట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. రైట్ శివప్రసాద్, ఒక మంచి అడుగు వేస్తున్న సమయంలో ఇలాంటి సమస్యలు తలెత్తడం చాలా కరెక్ట్ కాదనే చెప్పాలి. మరి ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు నేను చెప్పినట్టుగా చీఫ్ సెక్రటరీకి, మిగిలినటువంటి పోలీస్ అధికారులకి, జిల్లా రెవెన్యూ అధికారులకి, ఎండిఓ, ఎంఆర్ఓ స్థాయి అధికారులకు అందరికీ కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఇచ్చారు. కానీ ఇంత పెద్ద వ్యవస్థలో కొన్ని వేల మంది 8 గంటలకి కౌంటర్ స్టార్ట్ అయితే 6 గంటలకే వచ్చి క్యూ లైన్లో నిలబడుతున్నారు కొన్ని వేల మంది. ఇట్లాంటి నేపథ్యంలో ఇంతమందికి న్యాయం చేయడం అనేది ఎవరికైనా సరే అంత సింపుల్గా సాధ్యమయ్యేటటువంటి అంశం కాదు. ఎవరో ఒకరు తమ పని తొందరగా పూర్తి చేసుకోవాలనేటటువంటి తొందరలో వాళ్ళు ఎవరినో ఒకరిని ఆశ్రయించడమో, వాళ్ళ చేత రాయించుకోవడమో, లేదా అక్కడికి వెళ్ళేది ఫామ్ కొనేసుకోవడమో ఇట్లాంటివన్నీ కూడా చాలా చేస్తూ ఉన్నారు. అందువల్ల దీనికి అడ్డుకట్ట వేయడం అంత సింపుల్ అయినటువంటి విషయం కాదు. అంటే చాలా చోట్ల మనం చూసాము. ఇప్పుడు ఆర్టీఓ ఆఫీసులు, ఆర్టీఓ ఆఫీసులు మనం చూసాము, మొత్తం అంతా ఆన్లైన్ చేశారు. అయినా సరే దళాలు అక్కడ వాళ్ళ యొక్క కార్యక్రమాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇట్లాంటివి అనేక రకాలైనటువంటి సంస్థలు ఉన్నాయి. అట్లా ఆ సంస్థల్లో, ప్రభుత్వ సంస్థల్లో చాలామంది మొత్తం ఆన్లైన్ అయిపోయినప్పటికీ కూడా, అంతా నిషేధించినప్పటికీ కూడా బ్రోకర్లందరూ కూడా అక్కడ బతికేస్తూనే ఉన్నారు ఈనాటికి కూడా. కొన్ని సంవత్సరాల నుంచి ఆన్లైన్ అయిపోయినాయి అవన్నీ.
కాబట్టి దీన్ని అంత సింపుల్గా దాన్ని ఎరాడికేట్ చేయడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. ప్రభుత్వం చాలా తొందరగా పథకాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలనేటటువంటి ఈ తొందరపాటుతో దానికి ఉన్నటువంటి విధి విధానాలను కానీ లేకపోతే వాటన్నిటిని కానీ పూర్తిగా ఆలోచించకుండా ఏం చేయాలనే దాని మీద స్పష్టమైనటువంటి అవగాహన లేకుండా ఈ కార్యక్రమాలు ఇటు చేస్తున్నారు అనేటటువంటి విమర్శలు కూడా చాలా చోట్ల తలెత్తుతున్నాయి. అయితే ఇప్పుడు మీరు అడిగినట్టుగా దాన్ని కట్టడి చేయడం అనేది అంత సింపుల్ అయినటువంటి విషయం కాదు. ఇట్ మే టేక్ సమ్ టైం. ఈ లోపల గడువు కూడా 6వ తారీఖు వరకు గడువు ఉంది. ఆ గడువు కూడా అయిపోయే అవకాశం ఉంది. చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మేర దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుందో, ఎంత మేర ప్రజలకు న్యాయం జరుగుతుందో చూడవలసి ఉంది. భారతి రైట్ శివప్రసాద్, ఇప్పటి వరకు ఇలాంటి చర్యలకు పాల్పడ్డ వాళ్ళని కస్టడీలోకి ఏమైనా తీసుకున్న దాఖలాలు ఉన్నాయా? అంటే వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటామని అంటున్నారు యాక్చువల్గా. కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరు కనుక్కోవాలి? ఇప్పుడు వాళ్ళందరినీ ఆ లబ్ధిదారు ఎవరైతే రాయించుకున్నాడో లేకపోతే ఎవరైతే అమ్మాడో ఫామ్ వాడిని పట్టుకోవాలి. వాడిని తీసుకెళ్ళి ఆ జిరాక్స్ సెంటర్ మీద దాడి చేసి వాడి దగ్గర ఎన్ని ఫామ్స్ ఉన్నాయి, ఏం జరిగింది, ఈ ఫామ్స్ ఎట్లా వచ్చాయి, గవర్నమెంట్ ఆఫీస్లో ఉండాల్సినటువంటి ఫామ్స్ అన్నీ కూడా ఇక్కడ ఎందుకు ఉన్నాయి, మీరు ఎందుకు అమ్ముతున్నారు, ఇవన్నీ కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో ఒక ప్రాంతం ఒక ఏరియా అయితే రైడ్ చేసి పట్టుకోవచ్చు, కానీ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో, వివిధ జిల్లాల్లో, వివిధ మండలాల్లో అనేక చోట్ల ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఎంతమంది మీద రైడ్ చేస్తారు, ఎంతమందిని పట్టుకుంటారు అనేది ప్రశ్నార్థకమే. ఏదేమైనా సరే శిక్ష వేస్తాం, కఠినంగా వాళ్ళని శిక్షిస్తామని చెప్పి అది చెప్పారు. కాబట్టి అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది చూడాలి. చెప్పలేము దాని గురించి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.